భారీ వరదలు వచ్చినా సీఎం మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించలేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు సహాయక చర్యలు పాల్గొంటున్నారండి. రాష్ట్రం మునిగిపోతుంటే సీఎం రేవంత్ మూసీ మీద సమీక్ష చేస్తున్నారని విమర్శించారు. యూరియా బస్తాలు దొరకని స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. వరి ధాన్యం గ్లోబల్ టెండర్ల పేరుతో 1100 కోట్లు కాంగ్రెస్ నేతలు దండుకున్నారని ఆరోపించారు. రోజులుగా హెచ్చరిస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా అలర్ట్గా లేదు. జిల్లాలు పూర్తిగా మునిగిపోయేటువంటి అస్తవ్యస్త పరిస్థితులు దాపురించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ కానీ ప్రత్యక్షమైనటువంటి విజిటింగ్ కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు పత్తా లేకుండా ఇళ్లకే పరిమితమైన వేలాది మంది ప్రజలు ఇవాళ ఉండడానికి గూడు లేక తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వ స్పందన సిగ్గుచేటు. ఏమాత్రం స్పందించకపోగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అనేక మంది బీఆర్ఎస్ నేతలు అంతటా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రవర్తిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ముఖ్యంగా రాష్ట్రమంతా మునిగిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూసీ మీదనే ప్రేమ ఎక్కున్నది. మూసీ గురించే మళ్ళీ సమీక్షలు జరుపుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా గమనించాలని, ధాన్యాన్ని మాత్రం టెండర్ల రూపంలో అమ్ముకొని గ్లోబల్ టెండర్ల పేరు మీద 1100 కోట్ల రూపాయలు మెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, సివిల్ సప్లైస్ మంత్రి కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకొని మెక్కిలు కానీ ఇలా రైతులు భారీ వర్షాల కారణంగా దెబ్బతినేటువంటి పంటలను కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయటం లేదు. వాతావరణ శాఖ అనేక రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా అలర్ట్గా లేదు. జిల్లాలు పూర్తిగా మునిగిపోయేటువంటి అస్తవ్యస్త పరిస్థితులు దాపురించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ కానీ ప్రత్యక్షమైనటువంటి విజిటింగ్ కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు